నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు పెంచలేని అత్యంత దారుణంగా హత్య చేశారు. గంజాయి మానుకోండి, గంజాయి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినటువంటి ఒకే ఒక కారణంతో అతను అత్యంత దారుణంగా నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. పెంచలేని అత్యంత దారుణంగా చంపేశారని యువ నాయకుడు, ప్రజా కళాకారుడు గంజాయి వద్దు అన్నటువంటి దానికే చంపేశారు. ఎలా స్పందిస్తారు పార్టీని? ఇది చాలా దుర్మార్గమైనటువంటి హత్య. గంజాయి మాఫియా నెల్లూరు టౌన్ లో విపరీతంగా వ్యాపించింది. స్టూడెంట్స్ లో, ఏరియాల్లో, ఈ ముఖ్యంగా పేదలు నివసించే ఏరియాల్లో. వీళ్ళుండేటువంటి ఆర్డిటి కాలనీ, అట్లాగే సమాధులు ఉండే తోట, ఈ ప్రాంతాల్లో ఎక్కువ పేదవాళ్లే ఉంటారు. ఈ కామాక్షి వాళ్ళ ముఠ, ఈ గ్యాంగ్ వాళ్ళని చేరదీసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలను వాళ్ళ ద్వారా చేయిస్తుంటుంది. ఇది ఆ ప్రాంతంలో ప్రజలకు నష్టకరంగా ఉంది కాబట్టి ఆర్డిటి కాలనీ ఏరియాలో గ్రామ కమిటీ పెట్టి పోలీసులు కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం గ్రామ యూత్ అందరు కూడా మా ఏరియాలో పెద్ద బోర్డు కూడా ఉంది, నేను చూసాను. వీళ్ళు గ్రామ కమిటీ పేరుతో పెట్టినటువంటి బోర్డు. ఇక్కడ ఎవరు కూడా డ్రగ్ వాడకూడదు, డ్రగ్ అమ్మకూడదు, అటువంటి వాళ్ళని మేము బాయ్కాట్ చేస్తామని ఈ రకంగా ఒక బోర్డు కూడా పెట్టారు అక్కడ. ఇక వీళ్ళ వ్యాపారం ఇది ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ తమ వ్యాపారం అక్కడే కాకుండా నెల్లూరు టౌన్లో కూడా సాగదేమనే భయంతో ఇతను అడ్డు తొలగించుకోవాలని పట్టపగలు నడి రోడ్డు మీద పిల్లల్ని స్కూటర్ మీద ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో కత్తులు గడ్డలతో అటాక్ చేశారు. 3 స్కూటర్ల మీద వచ్చి ఆ పిల్లలు పాపం భయపడిపోయారు. ఆ పిల్లల్ని రక్షించే దానికోసం అతను నిలబడ్డాడు. లేకపోతే ఒక్కడే అయ్యి ఉంటే ఏమైనా సేవ్ చేసుకొని ఉండేవాడు. తను చాలా దారుణంగా గడ్డలు తల మీద, చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా నరికి పారేశారు. స్పాట్లో చనిపోయాడు. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు పోలీస్ యంత్రాంగం మేము ఈ డ్రగ్ నిర్మూలిస్తాము అని పెద్ద క్యాంపెయిన్ చేస్తూ ఇటువంటి హత్యల దాకా పోయిందనంటే ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగంలో ఏం బలహీనత ఉన్నది. వాళ్ళు కూడా పరిశీలించుకోవట్టి ప్రచారం చేసి వదిలేస్తే మాత్రం వీళ్ళు మరింత పెట్టకపోతారు, మనల్ని ఏం చేస్తారు, ఏం పీక్కుంటారు అనే అంత నిర్లక్ష్యంతో వీళ్ళు పట్టబొగలు చేశారంటే ఎంత ధైర్యం ఉంటే చేస్తారు. ఆ రకమైనటువంటి దీంట్లో ఒకటి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వంలోని గంజాయి వెచ్చలుడిగా అమ్మారని చెప్పని ఆరోపిస్తూ వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు గంజాయిని అదుపు చేయడంలో విఫలమైందనేటువంటి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీని మీద ఎక్కడ కూడా హోంమంత్రి కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ హత్యపై నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి దీనిపైన మంచి నారాయణ కూడా నెల్లూరు జిల్లా ఆయన కూడా స్పందించిన పరిస్థితి. దీని మీద ఎలా స్పందించారు? నిన్ననే నేను హోమ్ మినిస్టర్కి లెటర్ రాశాను. మీరు ఒకవైపు ప్రచారం చేస్తూ దీన్ని నిర్మూలిస్తామని హుంకరింపులు చేస్తూ, రెండో వైపున ఒక కార్యకర్త, అతను సిపిఎంఓడే కావచ్చు, సిపిఎం కాకుండా ఇంకొక సాధారణ కార్యకర్తను చంపిన మేము స్పందించి ఉండేవాళ్ళం. కానీ హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె కానీ లేదా ఆ జిల్లా మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే వచ్చి దానికి బాడీని చూసి ఖండించి వెళ్ళాడు. పార్టీగా కూడా నిన్న వాళ్ళు తెలుగుదేశం, వైసీపీ వాళ్ళు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మేము మద్దతు అడిగాం. 2వ తేదీ పెడుతున్నాం, పార్టీలకు అతీతంగా అందరూ ఈ బంద్ని జయప్రదం చేయాలి, మీరు కూడా మద్దతు ఇవ్వండి అని మా నాయకత్వం వాళ్ళని ఫోన్లో అడిగితే ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దీన్ని ఖండించారు. ఖండించి వాళ్ళిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. హోమ్ మినిస్టర్ బాధ్యత అది. చిన్న వాటికి కూడా రాజకీయ తగాదాలు చనిపోయినటువంటి వాళ్ళకి చాలా ఖండన మండలం చేస్తూ వచ్చింది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు ఇతను. రాజకీయ ప్రయోజనం లేదు, సొంత ప్రయోజనం లేదు, కేవలం ప్రజల కోసం, యూత్ కోసం ఈ డ్రగ్ వ్యతిరేకం చేస్తుంటే అటువంటి వాడిని ఖండించి వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వం మానసిక రేపొద్దున ఎవరైనా ముందుకు వచ్చి మేము ఎదుర్కోవాలన్నా వాళ్ళకి మానసిక స్థైర్యం ఇవ్వాల్సింది. మౌనంగా ఉండి ఉండటం అంటే పరోక్షంగా ఈ మాఫియాలని మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఖండించకపోవడం కూడా తీవ్రమైన విషయం. మా ఉత్తరం మీద ఇంతవరకు ఆమె కూడా స్పందించలేదు. మాట్లాడతాను, ఎస్పీతో మాట్లాడతాను, అది ఇదని అన్నారు తప్ప ఆమె డైరెక్ట్గా మీడియా ద్వారా ఖండించలేదు. అక్కడ పోలీసు తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి ఆమెతో సహా మొత్తం 9-7 మందిని అరెస్ట్ చేశారు. వెంటనే అరెస్ట్ చేయడం మంచిదే, స్పందించింది. అక్కడ లోకల్ పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా స్పందించింది. కానీ మొత్తం డ్రగ్ మాఫియాని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. గతం చేసింది అని అంటే గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా డ్రగ్ మాఫియా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పంచం చేరుద్ది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. నిన్నటిదాకా వైసీపీ ఆమె, ఇప్పుడు టీడీపీ. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పంచం చేస్తారు. వాళ్ళ రాజకీయ పార్టీలు ఇటువంటి శక్తులు తమ వెనక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వీళ్ళైతే హంగామా చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, 10 మందిని తీసుకొస్తారని చెప్పి అటువంటి వాళ్ళు అందరినీ దగ్గరికి చేరిస్తే రేపొద్దున డ్రగ్ మాఫియాని అరికట్టడం అసంభవం. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, 2 పార్టీలు కూడా తమలో ఉన్నటువంటి డ్రగ్ మాఫియాలని గుర్తించి వాళ్ళందరినీ బయటికి పంపిస్తే, ఆ పార్టీ నుంచి బయటికి పంపిస్తేనే ప్రక్షాళన జరుగుద్ది. లేఖ రాశారు, ఇట్లా నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్పని. అక్కడ పోలీసులు మాత్రం వర్గపూర్ అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం ఉంది. అసలు వర్గపూర్ ఉందా? ఇది ఈ హత్యలో వర్గపూర్ అనే అంశం ఉందా? నేను చూడలేదు.
వర్గ్ ఆఫ్ పవర్ పోలీసు చెప్పింది ఏంటంటే డ్రగ్కు వ్యతిరేకంగా పోరాడుతుంటేనే చంపారు అని చెప్పారు. వర్గ పోరు లేదు. దేవాలయం సమస్య ఒకటి లేవని, దేవాలయం సమస్య లోకల్ ఇష్యూ, దాంట్లో ఎవరు ఉండాలి ఏమిటనేది దీనికిను హత్యకి దానికి సంబంధం లేదు. అది వన్ ఆఫ్ ది వివాదం లోకల్గా ఉండేవాళ్ళు, అది కూడా సాల్వ్ అయిపోయింది. సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు, సాల్వ్ చేసుకున్నారు. అందుకని దాన్ని తెచ్చి దీనికి ముడి పెట్టడంలో అర్థం లేదు. ప్యూర్ ఇది డ్రగ్ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ కుటుంబం, అతను యంగ్, 2 పిల్లలు చదువుకుంటున్నారు, భార్య ఉన్నది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వీధుల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కందుకూరులో ఎక్కడో రాజకీయ హత్య జరిగితే దాని మీద ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహకారం, భూమి పరిహారం, పిల్లలకి పరిహారం రకరకాలుగా ప్రకటించేసి, అంటే ఫ్యాక్షనల్ దాంట్లోనో లేకపోతే వ్యక్తిగత గొడవలో చనిపోయిన వాళ్ళకి ఇచ్చే మాత్రం సహాయం అర్హత కూడా వాళ్ళకి లేదా అని మేము డిమాండ్ చేసాం. వాళ్ళకి 50 లక్షలు సహాయం చేయాలి. అందులో పేద దళిత కుటుంబం, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. దళితులు హత్యకు గురైనప్పుడు ఆ దళితుల కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అందులోనూ డ్రగ్ దానికి బలైపోయారు, ఒక సామాజిక సమస్య మీద బలైపోయినటువంటి కార్యకర్త. అందువల్ల ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాని మీద స్పందించకపోతే మాత్రం ఇంతకన్నా అమానవీయం ఇంకోటి ఉండదు. డ్రగ్గు వినియోగం ఇచ్చలవిడిగానే పెరిగింది. మేము అక్కడ తోటలను నాశనం చేసాము, ఒరిస్సా బార్ నుంచి వస్తున్నాయి, ఎన్ని కబుర్లు చెప్పినా. ఇప్పుడు నిన్న తెలంగాణ వాళ్ళు ఈగల్ టీము ఢిల్లీ పోయి రైడ్ చేసి నైజీరియా వాళ్ళు విశాఖ కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్నారని వాళ్ళకి వీళ్ళు చెప్పారు. మన వాళ్ళు బయట పెట్టలేదు. ఈ నిన్న ఆయన రవికుమార్ ఎవరో ఒక ఆయన, ఈ డ్రగ్గు దీని డైరెక్టర్ ఎవరో, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ఎమ్మెల్యే. అదేమిటో మరి విచిత్రం. అధికారులను పార్టీ ఎమ్మెల్యేలు పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడో. సరే, అదొక అంశం. ఆయన మేము మొత్తాన్ని నిర్మూలించేస్తున్నాం, అసలు అన్ని అరికట్టేసామని చెప్పి చెబుతున్నాడు. కానీ ఎక్కడ దాని జాడలు కనిపించడం లేదు. నెల్లూరులోనే కాదు, అన్ని విజయవాడతో సహా అన్ని చోట్ల విచ్చలవిడిగా యూనివర్సిటీల్లో, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ప్రతి చోట చిన్నపిల్లలు డ్రగ్ దీని బారిన పడిపోతున్నారు. 10th క్లాస్ 9th క్లాస్ అదే పిల్లలు కూడా. అందులో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇటువంటి పెద్ద పెద్ద టాప్ లెవెల్ ఉండే వాటిలో ఇంకా ఎక్కువ ఈ డ్రగ్ వినియోగం ఉంది. అందుకని ప్రభుత్వం, ఈ అధికారులు చెబుతున్నంత తేలిగ్గా అయితే ఇష్యూ లేదు. చాలా మహమ్మారి, మొత్తం యూత్ నరనరాన్ని దాన్ని నాశనం చేస్తున్నది, యువతరాన్ని. సిపిఎం పార్టీ నేత హత్య సందర్భంలో ఇటువంటి వాటిని ఎదిరించి తీరుతాం అనేటువంటి ఇది ఉంటుందా, లేదంటే ఒక అడిగి వెనక్కి వేస్తారు మా నాయకులు అని చెప్పేటటువంటిది ఎక్కడ అని చెప్పి? మేము ఇంతవరకు ఎక్కడ వెనకడుగు వేయలేదు. తను హత్య చేసిన తర్వాత మా కార్యకర్తల పట్టుదల మరింత పెరిగింది. దీన్ని ఎట్లయినా గంజనేది. ఇప్పుడు రేపు నెల్లూరు జిల్లా బంద్ ప్రకటించారు, ప్రజల నుంచి కూడా స్పందన ఉన్నది, రాష్ట్రం అంతా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇలాంటి ఈ ఘటన ఇంకోటి పునరావృతం కాకూడదు. అందుకని గంజాయి మాఫియాని, డ్రగ్ మాఫియాని ఎదుర్కొని తీరాలనేటువంటి పట్టుదల మా పార్టీలోని కార్యకర్తలు, ముఖ్యంగా యూత్లో వచ్చింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, సహకరిస్తాం. అమరావతి రాజధాని విషయం తీసుకుంటే మరో విడత భూస్వామి వివరణకు వెళ్తాం ఖచ్చితంగా. 2వ విడత 3వ విడత కూడా వెళ్తామని చెప్పి నారాయణ స్పష్టం చేస్తున్న పరిస్థితి. 2వ విడతలో 20,000 ఎకరాలు తీసుకుంటామన్నారు, 16,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, 3,000 ఎకరాలు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడున్న రాజధాని పూర్తి కాలేదు, రైతులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, మరో విడత భూస్వామి వివరణ మళ్ళీ విడత అంటున్నారు. దీన్ని ఎలా చెప్తారు? దీని మీద ఎలా స్పందిస్తారు? మింగటానికి మెతుకులేదు, మీసాలకు సంపెంగం అని ఒక సామెత ఉంది వెనక. ఉన్నది కట్టడానికి అప్పులు సప్పులు దేశం అంతా తిరుగుతున్నారు, అప్పులు ఇచ్చేవాళ్ళు అంతా ఎంటపడుతున్నారు. ఈ అప్పు రేపు ఎవరు తీరుస్తా కూడా తెలియదు. 1,00,000 కోట్లు అప్పు చేసి నేషనల్ ఇంటర్ ఇచ్చేవాడే దొరకటం ఆలస్యం. ఎంత జరిగితే అంత ఇచ్చేస్తున్నారు. అప్పే కదని కేంద్రం కూడా అప్పు వాళ్ళకి సహాయం చేయాలి, 1,00,000 కోట్లు వాళ్ళు చేయాలి సహాయం. మన రాజధాని నిర్మించి పెట్టాల్సిన బాధ్యత కేంద్రాన్ని. కేంద్రం కాలర పట్టుకొని గుంజి డబ్బులు సంపాదించిపోయి వాళ్ళు అప్పు ఇప్పిస్తానంటే ఎగబడి అప్పు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇది చాలదు, ఒక ఎయిర్పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఇంకొక రింగ్ రోడ్లు అవి ఇవి కట్టాలని ఎవరి నోట్లో పెడతారని. ఉన్న 30 ఏళ్ళు డెవలప్. రైతులు అక్కడ అసంతృప్తి. తెలుగుదేశం గెలవగానే వీళ్ళందరూ సంకలు కొట్టుకున్నారు రైతులంతా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయోమయం. త్రిశంక స్వర్గంలో ఉన్నారు. ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ప్లాట్ ఉందో తెలియదు, ఆ ప్లాట్ అమ్ముతారో లేదో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులు అని నిన్న వచ్చి అన్ని ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? గుడ్డు గుర్రానికి పళ్ళుతో అవుతున్నారా 10 ఏళ్ల నుంచి? వాళ్ళు కట్టుంటే అసలు 3 రాజ్యాల సమస్య వచ్చి ఉండేది కాదు కదా. అందుకని వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు. ఈ 1,00,000 కోట్లు దీన్ని వెచ్చించే ఖర్చులు సగం కార్పొరేట్ కంపెనీలకి, ఈ కాంట్రాక్టర్లకి, అందులో అత్యధిక భాగం మళ్ళీ తిరిగి రాజకీయ నాయకులకి కమిషన్లు పంచుకోవడానికి పనికొస్తే ఆ భారం అంతా తిరిగి ప్రజల మీద పడుతుంది. అందుకని రాజధాని పేరుతో లూటీ తప్ప ఇది ప్రజలను ఉద్ధరించేదాని కోసం కాదు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, ఏం వెలగబెట్టారు? అక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉన్నారు. ముందు ఉన్నదాన్ని కట్టండి. ఉన్న రాజధాని, సెక్రటేరియట్, అసెంబ్లీ, క్వార్టర్స్, జడ్జీలకి ఇళ్ళు, హైకోర్టు కట్టేసేయండి. ఆ తర్వాత డెవలప్ అయినట్టుగా 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకి డెవలప్ అవుతుంది. ఏం కొమ్మునికి ఎవరు వాళ్ళు కట్టు. SRM యూనివర్సిటీ లేకపోతే విట్టు వీళ్ళందరూ ఎవరు కట్టుకోలేరా? ఇప్పుడు యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలని ఎవరు కట్టుకోలేదా? భూములు ఈయన ఇస్తేనే భూములు కట్టుకునేది.
అందుకని మనం ఎదురు భూములు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి తెచ్చుకోవటం అని అంటే అన్ని చోట్ల నుంచి అదే అక్కడుండే కార్మికులకో లేదా ప్రజలకు ఏ సౌకర్యాలు ఎవరు, రైతులకు ఏ సౌకర్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు ఎవరు, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఎవరు, వీళ్ళకి మాత్రం ఎదురొడ్డి ఎంత పడితే అంత ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వ వైఖరి ఏమీ ప్రజలకు అనుకూలంగా లేదు. ఇప్పటికే 40,000 కోట్ల వరకు అప్పు చేశారనేటువంటి గణాంకాలు చెబుతున్నాయి అమరావతి రాజధాని కోసం. మళ్ళీ అప్పుకి వెళ్లాల్సిందే తప్పదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఇదే భూ సమీకరణ జరిగినప్పుడు గతంలో ఈ 29 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి తీవ్రంగా వ్యతిరేకించారు. మేధా పాట్కర్ లాంటి మేధావులతో కలిసి ఆయన పర్యటించి కోర్టులకు వెళ్ళనివ్వండి, ఏదైనా రైతులకు అండగా ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఎలా స్పందించే అవకాశం? ఆయన మించిన గనుడు ఆచంట మల్లన్న అని ఒక సామెత ఉంది. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరావేశం విప్లవకారుడు, అధికారంలో రాగానే అధికారానికి లొంగిపోవటం. ఇప్పుడు మోడీ చెబితే అదే ఆయనకు మంత్రం, చంద్రబాబు చుట్టూ చెబితే అదే మంత్రం. ఆ రోజు చెప్పిన మాటలు ఆయన రికార్డు ఉన్నాయి కదా. ఇప్పుడు సినిమాలో డైలాగులు చెప్పిన ఒక సినిమాలో చెప్పే డైలాగ్ ఇంకో సినిమాలకు తేడా ఉండదు కదా. డైరెక్టర్లు రాసిస్తారు, వాళ్ళు చదువుతారు. అట్లాగే ఉంది వ్యవహారం తప్ప ఒక సీరియస్ సిన్సియర్ ప్రొఫెషనల్ పాలిటీషియన్ లాగా వ్యవహరించడం లేదు. ఆ రోజు ఏ మాటలు ఆయన చెప్పాడు దానికి కట్టుబడి ఈరోజు దాన్ని అమలు చేయాలి. కాకుండా అప్పుడొకటి చెప్పి ఇప్పుడొకటి చెప్తే ప్రజలు మోసం చేయటం అవుతుంది. ప్రజల చెవులు ఎంతకాలం పూలు పెట్టి ఎలా మోసం చేస్తారనేది ప్రజలు తెలుసుకోవాలి. ఈ భూ సమీకరణ కావచ్చు, భూ సేకరణ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఏది జరిగినా సిపిఎం పార్టీగా ఎటువంటి పోరాటాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది? రైతులకు ఎట్లా అండగలిగిస్తారు? మొదటి విషయం అంటే మేము అభివృద్ధికి కానీ టెక్నాలజీ డెవలప్మెంట్కి కానీ విస్తరణకు కానీ వ్యతిరేకం కాదు. పైగా దాన్ని చేయాలని కోరుకునేవాళ్ళం. అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో పోరాడించడం కమ్యూనిస్టులదే. ఈరోజు విశాఖ ఉక్కు కోసం పోరాడింది ఎవరు? నాగార్జున సాగర్ కోసం పోరాడింది ఎవరు? శ్రీశైలం కోసం పోరాడింది ఎవరు? ప్రభుత్వ రంగ సంస్థల కోసం పోరాడింది ఎవరు? ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరికన్నా ముందు ఒక విజన్ని పెట్టిన సుందరయ్య. విశాలాంధ్ర ప్రజారాజ్యం పేరుతోటి ఒక విజన్ని పెట్టిన సుందరయ్య. అందుకని మాకన్నా మించి వాళ్ళకి ఏదో విజన్లు ఉన్నాయంటే అది అంతా కార్పొరేట్ విజన్ తప్ప ప్రజా విజన్ కాదు. మాకుంది ప్రజా విజన్. అయితే కార్పొరేట్ల కోసం ప్రజల దగ్గర భూములు తీసుకోవటం, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటం, లేకపోతే అత్యాశ పెట్టేయటం. ఈరోజు రాష్ట్రంలో 2.5 లక్షలు తీసుకొని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టలేదు. ఇప్పుడు లేపాక్షిలో 8,000 ఎకరాలు ఎవరు పెట్టొద్దన్నారు పరిశ్రమలు. ప్రకాశం జిల్లాలో నిమ్స్ ఉంది, ఎవరు పెట్టొద్దన్నారు పరిశ్రమలు. కాకినాడలో SEZ ఉంది, ఎవరు 10,000 ఎకరాలు ఎవరు పెట్టొద్దన్నారు పరిశ్రమలు. కృష్ణపట్నం రేవు దగ్గర 6,000 ఎకరాలు ఉంది, ఎవరు పెట్టొద్దన్న పరిశ్రమలు. విశాఖలో 400 ఎకరాలు అదానికి ఇచ్చి అవి ఖాళీగా ఉన్నాయి. అదే అదానికి గూగుల్తో కలిపి మళ్ళీ 500 ఎకరాలు డేటా సెంటర్కి ఇస్తారా? ఈ రకంగా భూములు లాక్కోవటానికైనా అభివృద్ధి అంటే? వాటిని తాకట్టు పెట్టి బ్యాంకులు లోన్లు తీసుకొని బ్యాంకులు దివాళెత్తిస్తారా? ఈ రకమైన అభివృద్ధి వ్యూహం మన రాష్ట్రానికి తోడ్పడుతుంది. అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నది ప్రజల సంపదని లాక్కొని కార్పొరేట్లకి పంచటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల సంపదని వాళ్ళకి రాయితీల పేరుతోటి సబ్సిడీలు వాళ్ళకి ఇవ్వటాన్ని, ప్రజలకి భారాలు వేసి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు గూగుల్ వచ్చి డేటా సెంటర్ పెడతామని మాకు అభ్యంతరం లేదు, LNT వచ్చి పెడతామని అభ్యంతరం లేదు, లేకపోతే ఇంకొక GMR వచ్చి పెడతామని మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజా సంపదను లూటీ చేస్తే మాత్రం ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేసి అక్కడల్లా మేము ఉంటాం. ఏదైతే ప్రజా సంపదని లూటీ చేసి కార్పొరేట్ల కంపెనీలకి కట్టబెట్టే విధానాన్ని అయితే తాము వ్యతిరేకిస్తున్నామని, ఇదే సందర్భంలో పెంచిలే హత్యపై కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, ఇటువంటి వాటికి భయపడేదే లేదని నెల్లూరు జిల్లా బంద్కి 2వ తేదీన అయితే పిలుపునిచ్చామని అయితే శ్రీనివాసరావు గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.